ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ రోడ్ అంతా సాఫీగా ఉండదు, గుంటలు కూడా ఉంటాయి. నాగ్గా నడపాల్సిన అవసరం కూడా ఉంటుంది. నాగ్గా నడపాల్సిందే. దీనికి ఫలానా కారణం ఫలానా వాళ్ళని మనం నిందించడం మాత్రం తప్పు. ఓకే, మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా? అంటే ఇప్పుడు కెమెరా ముందు కనిపిస్తూ ఇంత అందంగా రెడీ అయిన శివపార్వతి గారు వేరు. సో ఆమె లోపల ఏదో బాధ ఉంది. అయితే ఉంటది ఉంటది రోషన్. నేను లేదు, నాకు ఏం లేదు, నేను చాలా ఫెయిర్ అంటే అబద్ధం ఉంటుంది. అది ఏ బాధ, దేనికి సంబంధించిన బాధ, అనారోగ్యమా, ఆర్థికమా, కుటుంబమా, ఏదైనా కావచ్చు. మేమేం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మా కష్టాన్ని అవతల వాళ్ళు గుర్తించాలి, మా ప్రొఫెషన్ని అవతల వాళ్ళు గౌరవించాలి, ప్రేమించాలి అనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ అనుకున్నారనుకోండి, ఏం చేస్తాం దానికి చెప్పండి? మా కన్నీళ్లను కూడా యాక్టింగ్ అనే పరిస్థితికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం రోషన్ చెప్పండి? ఇప్పుడు యాక్టింగ్ కోసం కూడా ఏడుస్తాం, అది వేరు. పర్సనల్గా మా హృదయం స్పందిస్తుంది, ఏడుస్తాం, ఇది వేరు. ఏదేదో గమనించలేరా వాళ్ళు? మీరు చెప్పండి. అవును, నేను నా ఒక్కదాని విషయం చెప్పట్లేదు రోషన్. నాలాంటి చాలా మంది ఆర్టిస్టుల్ని ఇలా కలిపి కట్టుకొని మాట్లాడుతున్నాను. అది తప్పు. నాకు రంగనాథ్ గారు నా దగ్గర చాలాసార్లు మాట్లాడారు. ఆయన ఇప్పటికీ చనిపోయే రోజుకి కూడా చాలా విషయాలు ఆయన బయట పెట్టలేదు. ఆయన అంతరాంతరాల్లో లోపల నిద్రాణమైపోయిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. చెప్పరు. స్వాభిమాని, చాలా అభిమాన ఘనుడు, చెప్పడు. చెప్పకుండానే చనిపోయారు ఆయన. ఆయన ఒకటే అనుకున్నారు, నాకంటూ ఒక ఇల్లు లేకుండా, నాకంటూ ఒక ఇన్కమ్ సోర్సెస్ లేకుండా, ఎవరి మీదైనా డిపెండ్ అయిపోతే ఏంటి నా పరిస్థితి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళిపోతారు కదా రోషన్, మనిషి అన్న తర్వాత. ఆయన ఉరేసుకున్నారా? ఎందుకని అంత గొప్ప బతుకు బతికిన వ్యక్తి? గొప్ప బతుకు కాదు, గొప్ప మనిషి. చాలా పెద్ద, చాలా గొప్ప మనిషి. చాలా పెద్ద ఇల్లు అంట. అది కూడా పెద్దదేం కాదు. అది కూడా ఆయన ఉన్నది సొంత ఇల్లు కాదుగా. అవునా? రెంటెడ్ హౌస్. ఓకే. ఆయన ఏం కొనుక్కోలేదు. నేను చాలాసార్లు ఎందుకండి రెంట్కి ఉన్నారు కొనుక్కోండి అంటే, అవసరం లేదు, నా భార్యని నేను బతికించుకోవాలి, అదే నాకు ముఖ్యం అంటుండేవారు పాపం ఆయన. అంటే ఏమైంది? 10 years బెడ్ మీద ఉన్నారు కదా. 10 years 12 years ఆవిడ సిక్ అయిపోయి స్పైనల్ కార్డ్ దెబ్బతిని, అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఉన్న ప్రాపర్టీ అంతా ఆమె కోసం, ఆమె హెల్త్ కోసం పెట్టారా? ఎక్కువ ఎక్స్పెన్సివ్ జోన్లోకి వెళ్ళిపోయింది ఆవిడ హెల్త్ ఇష్యూ. మరి నేను ఇల్లు కట్టుకోవాలి, లేదా ఈ 10 లక్షలు దాచుకోవాలి, లేదా ఒక 50 లక్షలు దాచుకోవాలి అనుకుంటే ఆవిడని ఇంతకాలం ఆయన బతికించుకునేవాడు కాదు పాపం. ఎప్పుడో వెళ్ళిపోయిండేది. చాలా ప్రదేశాలకి ఆయన వ్యాన్లో ఆ ట్రాక్ అంతా ఎక్కించి, ఆ బెడ్ ఆవిడ పడుకున్న ట్రాక్ అంతా ఇలా ఎక్కించి అలా తీసుకొచ్చేవారు ఆయన కొన్ని చోట్లకి. షూటింగ్ కూడా ఆయన డైరెక్ట్ చేశారు కదా ఒక పిక్చరు మన శివాజీ రాజాతో. అవును. ఆ సినిమా షూటింగ్ ఓపెనింగ్కి ఆమె నా వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొచ్చి చైర్ అలా ఫోల్డ్ చేస్తే, అదే బెడ్ అలా ఫోల్డ్ చేస్తే చైర్ లాగా ఉంటుంది, అందులోనే కూర్చొని ఆ ఓపెనింగ్, ఆ సందడి అంతా చూసుకొని మురిసిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే. సో నాకు ఆమె ముఖ్యం కానీ ప్రాపర్టీ ముఖ్యం కాదు అనుకున్నారు ఆయన. ప్రాపర్టీ ముఖ్యం, ఆవిడ కాదు ముఖ్యం అనుకుంటారు కొంతమంది. డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా రోషన్ ఈ ప్రపంచంలో. అది కొంచెం గమనికగా లేకపోతే మాత్రం ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది రోషన్. నాకు అనిపించింది.